మహా హాయ్. సో అంటే జిఎంబిని ప్రెజెంట్స్ అనగానే ఆబ్వియస్గా మహేష్ బాబు రివ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఆయన మోర్ దెన్ రివ్యూ, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ అన్నట్లుగా షేర్ చేశారు ఆయన. సో ఆయన తర్వాత మీతో మాట్లాడినందుకు కానీ, లేదంటే వే డిడ్ హీ యాక్చువల్లీ వాచ్ ద ఫిలిం? He watched it, I think, at his home. at his place, in a మేము very major- home theater, basically. మేజర్ అక్కడే చేస్తాము. Yeah. మైసర్కి నమ్రత గారికి సేమ్. నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాను. నిజం చెప్పాలంటే లాస్ట్ ఫోర్ డేస్ గా స్నానం చేయకుండా పనిచేసి ఇప్పుడే ఈ ఈవెంట్ కి రావాలని స్నానం చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ ఒక గ్రూప్ కాల్ మొత్తం వర్క్స్ అయిపోతే ప్రశాంతంగా మైసర్తో పెట్టాలని వెయిట్ చేస్తున్నాను. బట్ అక్కడ కాపీ, అక్కడ యుఎస్ నుండి అన్ని కాల్స్ వస్తాయి. బట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టెల్ యూ సార్, నేను ఎక్కడ మహేష్ సార్ చెప్పాలనుకున్నంత నేనే ఫోన్ ఆయన మాట్లాడాలనుకున్నా కూడా నేను ఫోకస్ చేయలేనంత స్పేస్లో ఉన్నాను అనమాట ఒక గంట క్రితం వరకు కూడా. కానీ ఎక్కడ నాకు మహేష్ సార్ చెప్పాలనుకుందంతా ఆయన 40 నిమిషాలు పైగా అనురాగ్తో మాట్లాడారని చెప్పేసి విన్నాను. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం నాకు మొత్తం చెప్పేసింది సార్. ఆయన ఎట్లా ఈ ఫిలిం గురించి ఐ మీన్ లైక్ ఆయన ఒపీనియన్ ఏంటనేది. ఎక్కడంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని ఆయన ఈ దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను, అనురాగ్ ఫోన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు, నాకు వాయిస్ ఓవర్ కావాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ డ్రీమింగ్ టు హ్యావ్ మహేష్ గారు వాయిస్ ఓవర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గంట సేపులో, బికాజ్ ఎప్పటి నుంచో లోపల బ్రూ చేసుకుంటూ ఉన్నా ఎలా చెప్తే బాగుంటుంది ఆయన అని చెప్పేసి బ్రూ చేసుకుంటున్నాను. గంట సేపుల్లో నేను ఈ సినిమా తాలూకా సినాప్సిస్ ఒక జస్ట్ ఇదేంటి ఈ సినిమా నేను ఎందుకు తీశాను, ఏం తీశాను అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే దే ఆల్ స్పోక్, వాళ్ళు ఫోన్లో మాట్లాడి దే కేమ్ అప్ విత్ దిస్ వాయిస్ ఓవర్. అండ్ నిజం చెప్పాలంటే ఆ టీజర్ నేను ఇందాకే మీకు ప్రింట్ తీస్తూ ఫస్ట్ టైం చూశాను వాయిస్ ఓవర్ ఏంటనేది. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా ఆయన మాటల్లో అన్నారు అనగానే నాకు యాక్చువల్లీ దట్ ఈస్ ఇట్. ఆ 40 నిమిషాల కాల్ నేను వినకపోయినా కూడా నాకు అక్కడతో ఆయన ఏదైనా కావచ్చు సార్, అంటే ఈ సినిమా ఏదైనా ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ డ్రామా ఫర్ అ సూపర్ స్టార్ లైక్ దాట్. హీ మైట్, అందరూ అనుకుంటాం, హీ మైట్ హిస్ వ్యూ ఆన్ ఫిల్మ్స్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. ఏది ఈ సినిమా స్పేస్లో ఉండదు, ఆయన సూపర్ స్టారు ఆ స్పేస్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫర్ హిమ్ ఈ సినిమాని అర్థం చేసుకుని ఈ సినిమాని మీన్ లైక్ ఆ మాటతో కంక్లూడ్ చేశారంటే లైక్ మహేష్ సార్ నాకు మళ్ళీ కాల్ చేయకపోయినా చాలు, కాల్ చేయలేకపోయినా కూడా ఆయన నాకు ఐ మీన్ లైక్ ఐ రియలీ కాల్ చేయకపోయినా ఆయన నాకు మాట్లాడకపోయినా కూడా నాకు ఫుల్ఫిల్మెంట్ అయితే వచ్చింది అనమాట. సరే, మీరు ఉన్నారా ఆయనతో పాటు ఆ రోజు సార్ సినిమా చూసినప్పుడు? వర్ యు దేర్? నో, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్ టు యూ? అంటే అసలు అర్థమైపోయింది, అంటే మేము ఏం ట్రై చేసినాము, అసలు ఏం అచీవ్ చేసినాం అనే సెన్స్ సార్ పట్టేసారు. అండ్ ఆల్వేస్ సార్ ఏం చేస్తారంటే ఒక ఫిలిం అయిపోగానే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది, ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. సో సార్ ఏంటంటే సినిమా అయిపోగానే అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ రూమ్లో వెళ్ళి హీ జస్ట్ సిట్స్ ఆన్, హీ అసిమ్యులేట్స్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ గివ్స్ అ రెస్పాన్స్. అసలు ఏమనిపించింది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అది ఒక 40 minute కాన్వర్జేషన్ అనేది ఐ ఫెల్ట్ ఓకే వి అచీవ్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫైనల్ మార్క్ మహేష్ సార్దే కదా. సో వాట్ ఎవర్ వి ట్రై టు డూ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, మనోడు అన్నట్టు ఒక ఫుల్ఫిల్మెంట్ లా వచ్చింది సార్ ద్వారా. ఆల్సో ఇప్పుడు ఆయన లైక్ వారణాసి లాంటి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ చేస్తాను ఆయన. ఇప్పుడు రావ్ బహదూర్ని ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫై చేయడం కానీ, అదంటే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను. నాకు తెలిసి మీ మేజర్కి కూడా ఆయన అలా చెప్పలేదు, ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను కానీ. అండ్ సత్యదేవ్ ఇన్ అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ. సో హౌ స్పెషల్ ఈస్ దిస్ ఫర్ యూ? 200% స్పెషల్గా సార్. అంటే ఇంకోటి మనోడు చెప్పినట్టు ఇందాక థియేటర్లో ఉండే 400 మంది 400 విషయాలు ఈ సినిమా నుండి తీసుకుంటారు అనేది, అది మనోడు ఏదైతే చెప్పిండో సార్ కూడా ఆ మాట వచ్చింది. అంటే మనోడు చెప్పలేదు ఆ మాట. అంటే ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ డ్రామా అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ఏముంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తాం కదా. సో ఆ కల్మినేషన్ అవన్నీ టోటాలిటీలో ఎక్స్పీరియన్స్ అది చాలా, అంటే డీటెయిల్కి వెళ్ళి మాట్లాడిస్తారు. అంటే ఆయన ఫిల్మ్ లవర్ సార్, ఆయన అంటే వేరే సార్. ఆయన పిచ్చి సినిమా అంటే ఆయనకి పిచ్చి. అంటే వాయిస్ ఓవర్ చెప్తా అంటే
మీరు టెన్షన్ పడకండి, నేను 4 సార్లు 10 సార్లు అనే చెప్తా అంటున్నాను. నేను చెప్పి పంపిస్తా, మీరు స్ట్రెస్ అవ్వకండి. మీరు మహాకి ఓకే అంటేనే ఓకే, లేకపోతే వద్దు అని ఆయన వెరీ క్లియర్ ఉన్నారు అనమాట. నేను మహాకి ప్లే చేసేటప్పుడు నాకు తెలిసి ఈ 2 ఇయర్స్లో సింగిల్ టేక్ ఓకే అనేది ఏం లేదు. ఇదే వెంకటేష్ మహా గారు సార్ మొన్న సుకుమార్ గారు ఈ సినిమా చూసి ఫెనామినల్ రివ్యూ ఇచ్చారు. సో ఏంటి సార్, ఆయన్నే షాక్ చేసేంత ఏం చేశారు మీరు? ఆ సిచ్యువేషన్ని మాకు కొంచెం డిస్క్రైబ్ చేస్తారు. తప్పకుండా చెప్తా. అయితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మీరు అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరూ చూశారు ఫిల్మ్ని, నిన్న చూశారు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అదంతా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అదే కాబట్టి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సుకుమార్ గారు ఏం మాట్లాడారో ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ నేను ఆయన దాని గురించి మాట్లాడచ్చు. కాకపోతే ఇదేది కూడా నాకు ఆడియన్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేది కూడా మీరేదో ఎక్స్పెక్ట్ చేయడానికి అది మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ యూ కమ్ టు థియేటర్స్ టుమారో ఆన్ July 3rd, ఇదంతా మనం తీసుకుని ఏదైతే వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత వస్తుంది కదా. ఇఫ్ యూ టేక్ ఇట్ ఆల్రెడీ, అంటే ముందు సినిమాకి రాకముందే అది మీ మీద యాక్ట్ చేయకూడదు అని చెప్పేసి కోరుకున్నారు. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ విల్ యాక్చువల్లీ టేక్ హోమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అయితే ఇప్పుడు దానికి వచ్చేసరికి సుకుమార్ గారు యాక్చువల్లీ సినిమా చూసి హీ సెడ్ సంథింగ్, ఐ మీన్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్, విచ్ ఇస్ ఇలాంటి సినిమా రాలేదు. చాలా రకాల సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు అని అన్నారు. సో నేను ఆ ఒక్క మాట విన్న తర్వాత నాకు మొత్తం బ్లర్ అయిపోయింది. మిగతా అంతా వాళ్ళకే వినపడింది. నేను అక్కడితో ఓకే చాలు, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని చూసాను. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఈ సినిమా వెంకటేష్ మహా గురించి తీసుకున్నారా, సత్యదేవ్ గారి గురించి తీసుకున్నారా? ఒక కథ చెప్పడానికి తీసుకున్నాను. ఓకే, సో సత్యదేవ్ అలాంటి కథలో నార్మల్గా తెలుగు టెక్నీషియన్స్ చాలా వరకు ఉంటారు, కానీ మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నారు. అండ్ తెలుగులో చాలామంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఈమెని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ప్రాపర్గా చెప్తారు? సార్ సమస్య ఏంటంటే, ఇంతకు ముందు నేను ఓన్లీ తెలుగు యాక్ట్రెసెస్ మాత్రమే పెట్టుకున్న రోజున ఏ రోజు నన్ను ఆ ప్రశ్న అడగలేదు. ఎందుకు కేవలం ఎప్పుడు తెలుగు వాళ్ళు వెంటనే వెళ్తావు, నువ్వు తెలుగు అమ్మాయిలు? మొన్న ఏదో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే, మా మదర్ బర్త్డే జరిగితే, కొంతమంది యాక్ట్రెసెస్ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఆమె కూడా అక్కడ ఉన్నారు. ఉంటే ఇదేంటి నువ్వు ఒక మలయాళం అమ్మాయినా అని చెప్పేసి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత అది మీకు అది రిలేట్ అయిపోతుంది. మీరు ఎందుకు నేను ఒక మలయాళం యాక్టర్స్ని ఫిల్మ్లో క్యాస్ట్ చేసి ఉంటాను అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, సత్యదేవ్ గారు ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ చూశాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయి, కానీ మీ ఫేసెస్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుగుతావని. సో ఎలా ఉంది సార్, అంటే మీ కెరియర్లో ఇప్పటివరకు ఇదే చాలా పెద్ద సినిమా అని అనిపిస్తుంది చూస్తుంటే. విజువల్స్ కానీ, కాస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఫెనామినల్గా అనిపించింది. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు అండ్ ఆడియన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? ఇంకో ఫ్యూ మోర్ అవర్స్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఇందా నుంచి మీరు బాగానే అడుగుతున్నారు, కానీ నాకు శేఖరన్ ఇలాగా చూస్తున్నాడు, ఆ కళ్ళల్లో 7 కనబడుతుంది నాకు ఇందా నుంచి. సో అందరూ ఎంత కాన్ఫిడెంట్గా, అంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్, ఐ మీన్ ఏ Q&A అంటే ఇంత ఎక్సైటెడ్గా, ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలేమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత ఏదో లైక్ సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటే. ఒకటే నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ వేసుకున్నా, తను అంత కష్టపడి తెలుగు నేర్చుకున్నా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా. రావ్ బహదూర్ ఈస్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ రాసేటప్పుడు, ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్.
తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా ఒక అతను, ఎవరో అదే ఆయనే పిల్లలు అంటున్నావా? సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి చూసి ఆయన మొత్తం ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి ఎస్ దిస్ ఇస్ అ లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ నువ్వు ఆగా నాది ఉంది ఇంకా ఆగు కంప్లీట్ చేయాలి. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా చెప్పు ఇప్పుడు. నీ మైక్ కావాలనే కట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యదేవ్ గారు సార్